ఓసారి ఊహించుకోండి, నీకు ఎదురుగా ఉన్న వాళ్ళు లేదా నీకు దగ్గరైన వాళ్ళ స్నేహితులు లేదా బంధుత్వాలు నీకు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారట. ఒకప్పటి హక్కు కోసం ఇప్పుడు నీతో నువ్వే పోరాడాల్సిన స్థితి వచ్చింది. భగవద్గీత చాప్టర్ శ్లోకంలో వెనుకున్న కథ, దుర్యోధనుడు కూడా తన వైపు ఉన్న వీరుల జాబితా చెబుతాడు. ఒకప్పుడు తనకు ప్రాణంగా ఇచ్చే స్నేహితులు బంధుత్వాలే ఇప్పుడు ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారట. ఇది మన నిజ జీవితంలో కూడా ఇలానే జరుగుతుంది. మనం పోషించిన వాళ్ళు, మనం నమ్మిన వాళ్ళు నీ నిజాయితీకి, నీ ధర్మానికి వ్యతిరేకంగా నిలిచినప్పుడు నువ్వు ఆగిపోతావా? అయితే భగవద్గీత చాప్టర్ 1 శ్లోక్ నంబర్ 9లో శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా చెబుతున్నాడు, నీ ఎదురుగా ఎంత పెద్ద బలగం ఉన్నా నీ ధర్మ మార్గం మాత్రం ఎప్పుడు మానొద్దు. వాళ్ళకి బలగం పెద్దగా ఉండొచ్చు, కానీ మనకి తోడు ధర్మం మాత్రమే.